నగర పంచాయతీ పరిధిలోని క్రాస్ రోడ్ వద్ద ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో 14 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసు గల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహించారు. భవిష్యత్తులో గర్భాశయ సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా బాలికలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ వ్యాధుల నివారణ కోసం టీకాలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనాథ్ మాట్లాడుతూ బాలికల ఆరోగ్యం కుటుంబానికి సమాజానికి ఎంతో ముఖ్యమని తెలిపారు. ఇలాంటి వ్యాక్సిన్ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముస్లిం మైనార్టీ నాయకుడు షేక్ ఖాదర్ బాషా, డాక్టర్ ప్రియాంక, సిహెచ్ఓలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు మరియు పట్టణ ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హెచ్పీవీ వ్యాక్సినేషన్ ఈరోజు కమలాపురం మండలం అడ్రోడ్ నందున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించబడింది. ఇందులో 14 నుంచి 15 ఏళ్ళ వయసు కలిగిన ఆడపిల్లలకి హాస్టల్ నుంచి, స్కూల్ నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియజేసి ఈరోజు మనం ఇక్కడ అందరికీ వ్యాక్సినేషన్ వేసాము. ఇది దేనికోసం మనకి గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నివారించే దానికోసము ఈ వ్యాక్సినేషన్ ఇస్తున్నాము. ఈరోజు 10 నుంచి ఇప్పుడు దాకా 55 మంది దాకా వ్యాక్సినేషన్ పూర్తయింది. ఇంకా మిగతా వాళ్ళు వస్తున్నారు. మన దగ్గర వ్యాక్సినేషన్ అవైలబిలిటీ ఉంది. ప్రతి అర్హత గల ప్రతి బాలికకి ఇక్కడ వేస్తున్నాము. కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. వారి తల్లిదండ్రులు ఈ విషయం తెలుసుకొని తమ బాలికలకు వేయాలని కోరుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ. కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని క్రాస్ రోడ్డు వద్ద ఉన్న స్థానిక పట్టణ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో 14 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసు గల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహించారు. భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ రాకుండా, వ్యాధులు ప్రబలకుండా ఈ కార్యక్రమం చేపట్టారు. బాలికల ఆరోగ్యం మరియు కుటుంబానికి, సమాజానికి ఎంతో ముఖ్యమని, ఇలాంటి వ్యాక్సిన్ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ఉపయోగించాలని సూచించారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలకు సహకరించాలని కోరుతున్నాము.